ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో పెద్ద వాగు ఉప్పొంగింది. వాగుపై నిర్మించిన అందేవల్లి అప్రోచ్ రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. కాగజ్ నగర్, దహేగాం మండలాల మధ్య 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో అందవెల్లి బ్రిడ్జ్ కుంగింది. పునర్నిర్మాణం ఆలస్యం కావడంతో తాజాగా కురిసిన భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముగ్గురు నలుగురితో పని చేపిస్తున్నారు. అట్లా పోయి స్కూల్ పిల్లగాళ్ళకి బాధ అవుతున్నది, మాకు బాధ అవుతున్నది. ఎవరికి చెప్పుకున్నది ఏంటిది, మా చేనులన్నీ అయితే అటే ఉన్నాయి. పని అయితే నడుస్తలేదు. మొత్తానికి 4-5 పని ఎప్పుడు చేసి 4-5. ఇప్పుడు ఈ రోడ్ అంతా పోయింది, ఏమున్నది ఇక్కడ. మాకు ఒకటైతే బాధ అవుతున్నది మొత్తానికి. ప్రతి సంవత్సరము ఎప్పుడు ఇదే బాధ. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతున్నది, 3 ఏళ్ళు అయితే దగ్గర ఏమున్నది. బ్రిడ్జితో పెద్ద తక్లీఫ్ అవుతుంది. ఇది స్టార్ట్ చేసి భీమిని మరియు దహేగామ 2 మండలాలకు కలిసి దారి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 90% మొత్తం కంప్లీట్ అయింది. ఇంకో 10% ఆగింది. అంతే 10% లాస్ట్ చివర్లో మట్టి పోస్తే వెళ్ళి రావచ్చు. మొత్తం అటు సైడే ఉన్నాయి. ఇంకా స్కూల్ పిల్లలకు హాస్పిటల్లకు వెళ్ళలేని పరిస్థితి. ఈ రోడ్డుని పూర్తి చేయాలనుకుంటున్నాను. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం భారీగా కురుస్తున్నట్టు చూస్తున్నాం. సో భారీ వర్షాలకు యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తమైంది? వంతెన కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో తగిన వర్క్మెన్ అక్కడ లేనట్టుగా కూడా మనకి అప్డేట్ అందుతున్న పరిస్థితి. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా అది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా అంతటా జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా కురుస్తున్నాయి. మనం చూస్తున్న బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో గత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో ఇంకా వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఆదిలాబాద్ జిల్లా విషయంలో మంత్రి సీతక్క కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా గిరిజనులు ఎక్కువగా ఉంటారు ఈ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా. కాబట్టి మారుమూల ప్రాంతాలన్నిటి కూడా ఏవైతే కనెక్టివిటీ ఉందో అదంతా కూడా చాలా ప్రాంతాల్లో కూడా బ్రిడ్జిలు లేకుండా, కాజులు లేకుండా వాగుల నుంచే ఎక్కువగా గిరిజనులు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా గర్భిణులు కూడా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఇట్లాంటి బ్రిడ్జిలు నిర్మించాలి, ఇట్లాంటి సమస్యలు పరిష్కరించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని అయితే గిరిజనులతో కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం బ్రిడ్జి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దహేగాం ప్రాంతంలో దాదాపు 30 నుంచి 40 గ్రామాలకు ఇప్పుడు రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తా ఉన్నారు. మిగతా ప్రాంతాలు కూడా ఏదైతే మారుమూల ప్రాంతాలన్నిటి కూడా కనెక్టివిటీని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. ఏదైతే ఇప్పుడు బాగుల నుంచి జనాలంతా వెళ్తున్న మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా బ్రిడ్జి నిర్మించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆల్రైట్ విఘ్నేష్.